ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా కుంభరాశి వారి కోసం ప్రత్యేక సందేశం మరియు అసలైన రహస్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే అద్భుతమైన శుభవార్త గురించి కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మరి స్నేహితులారా, ఒక నిమిషం ఆగండి. ఇప్పుడే ఈ వీడియోను అస్సలు వదిలి వెళ్ళకండి. ఎందుకంటే ఈ రోజు నేను మీతో చెప్పబోయే విషయాలు బహుశా ఈ రోజు కంటే ముందు మీతో ఈ ప్రపంచంలో ఎవరు చెప్పి ఉండారు. రాబోయే 24 గంటల్లో మీ పాలిట ఎలాంటి సాధారణ రోజు కాదని, ఈ రోజు మీ జీవితంలో ఆ క్షణం ఆసన్నమయ్యింది. దేనికోసమైతే పైన ఉన్న భగవంతుడు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక ఎవరైతే దీన్ని కేవలం ఒక మామూలు రాశిఫలం అనుకుంటూ పొరపాటు పడతారు, వారికి నేను ఒక మాట చెప్తున్నాను. ఇది కేవలం రాశిఫలం కాదు, ఇదొక సందేశం. ఈ అనంత విశ్వాన్ని నడిపిస్తున్న పరమశక్తి నుంచి నేరుగా మీకోసం వస్తున్న సందేశం. మీరు ఎంతటి బాధను అనుభవించారో, ఎన్ని కష్టాలు పడ్డారో, రాత్రిళ్లు ఒంటరిగా ఏడుస్తూ ఏ విధంగా గడిపారో, మీ కళ్ల ముందే మీ కలలు ఎలా విరిగిపోయాయో ఆ దేవుడు అంతా చూశాడు. మీ కంటి నుండి వచ్చిన ప్రతి ఒక్క కన్నీటి చుక్కను ఆయన లెక్కించాడు. ఈ రోజు అనగా రాబోయే 24 గంటలో ఈ వీడియో ద్వారా ఆ భగవంతుడు మీతో ఒక ముఖ్యమైన సమాచారం పంపించాలనుకున్నారు. కానీ ఆ విషయం నేను ఇప్పుడే చెప్తాను, కొంచెం ఆగండి. స్నేహితులారా, వీడియోలకు వెళ్లే ముందు ఎవరైతే మహావిష్ణువు, పరమేశ్వరుడు, లక్ష్మీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై విష్ణుదేవ, జై లక్ష్మీమాత, ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీకు సకల శుభాలు కలుగుతాయి. ఆ భగవంతుడి కృపా కటాక్షాలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి స్నేహితులారా, ఆ విషయం నేను ఇప్పుడే చెప్తాను, కొంచెం ఆగండి. ఎందుకంటే అసలు ఇన్ని రోజులు మీ జీవితంలో ఇలా ఎందుకు జరుగుతూ వచ్చిందో మీరు ముందు అర్థం చేసుకోవాలి. ఆ కారణాలన్నీ మీరు తెలుసుకున్నప్పుడు మీ కళ్లల్లో కూడా నీళ్లు తిరుగుతాయి. కుంభరాశి స్నేహితులారా, ప్రస్తుతం మీ జీవితంలో జరుగుతున్నవన్నీ మీలో ఒక చాలా పెద్ద మార్పుని తీసుకురావడానికి జరుగుతున్నాయి. కానీ ఆ మార్పు మీకు ఇప్పుడు కంటికి కనిపించడం లేదు. అందుకే మీరు ఇంతలా ఆందోళన చెందుతున్నారు. అంతా నాశనం అయిపోయిందని, అంతా బిగుసుకుపోయిందని మీరు అనుకుంటున్నారు. కానీ నిజమేమిటంటే మీ జీవితంలో ఏవైతే మొక్కలవుతున్నాయో అవి అందుకే మొక్కలవుతున్నాయి. అక్కడ ఒక చాలా పెద్ద, అత్యంత అందమైన జీవితం నిర్మించబోతుంది. ఇప్పుడే ఒక పని చేయండి. ఒకవేళ ఈ విషయాలు కేవలం మీకోసం చెప్తున్నారని మీకు అనిపించినట్లయితే కామెంట్ సెక్షన్ లో జై కాళీమాత అని తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇకపై నేను చెప్పబోయే విషయాలను మీరు జీవితంలో ఏ విలువ చెల్లించైనా సరే మిస్ అవ్వకూడదు. కుంభరాశికి అధిపతి శనిదేవుడు. శనిదేవుడు అంటేనే న్యాయం, క్రమశిక్షణ, గంభీరత మరియు కర్మఫలాలకు కారక గ్రహం. మీ రాశి స్థిర రాశి మరియు వాయుతత్వ రాశి కావడం వల్ల మీరు సహజంగానే లోతైన ఆలోచనలు కలిగి ఉంటారు. అందరి మేలు కోరే మానవతా దృక్పథం మీ సొంతం. కానీ ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి, ముఖ్యంగా మీ రాశిపై నడుస్తున్న ఏలినాటి శని ప్రభావం మరియు ఇతర గ్రహ సంచారం మీ జీవితంలో ఒక వింతైన పరిస్థితిని తెచ్చిపెట్టింది. అది మిమ్మల్ని లోపల నుంచి పూర్తిగా మొక్కలు చేస్తుంది. మీ బంధాల్లో విపరీతమైన దూరం, సాగదీత వచ్చాయి. మీ పనుల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, డబ్బులు తగ్గి మీ రాత్రి నిద్రను దూరం చేస్తున్నాయి. అన్నిటికంటే పెద్ద విషయం ఏమిటంటే మీరు ఏ వ్యక్తినైతే ప్రాణం కంటే ఎక్కువగా నమ్ముతారో అదే వ్యక్తి మిమ్మల్ని ఘోరంగా బాధ పెట్టాడు, కోలుకోలేని గాయాలు మిగిల్చాడు. కానీ ఒక నిమిషం ఆగండి. మిమ్మల్ని ఒక ప్రశ్న అయితే అడగాలనుకుంటున్నాను. ఒక వజ్రం తయారవ్వాలంటే అది ఎంతటి ఒత్తిడిని తట్టుకోవాలో, ఎంతటి అగ్నిలో కాలాలో మీకు తెలుసా? ఆ అగ్నిని తట్టుకుని బయటపడిన ఆ వజ్రాన్ని చూసి ఈ ప్రపంచమంతా అబ్బురపడి చూస్తూ ఉండిపోతుంది. ఈ రోజు అనగా రాబోయే 24 గంటల్లో మీరు కూడా అలాంటి ఒత్తిడిలోనే ఉన్నారు, అలాంటి అగ్ని పరీక్షల్లోనే ఉన్నారు. అందుకే నేను ఇప్పుడు చెప్పబోయే మాటలు మీకు అంత ముఖ్యం. ప్రస్తుతం గ్రహాల గమనం చూస్తే గత 12 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని ఒక అద్భుతమైన యోగం కనిపిస్తుంది. మీ రాశినాథుడైన శనిదేవుడు మరియు భాగ్యస్థానంలో గురుగ్రహాల అనుకూల సంచారం వల్ల ఒక విలక్షణమైన ఎనర్జీ ఫీల్డ్ ఏర్పడుతుంది. ఇది నేరుగా కుంభరాశి వారికి ప్రభావితం చేస్తుంది. ఈ శక్తి ప్రభావం మీ జీవితంలోని 3 అత్యంత ముఖ్యమైన విషయాలపై పడబోతుంది. మొదటిది మీ ధనం అనగా సంపాదన, రెండవది మీ బంధాలు అనగా రిలేషన్స్, మూడవది ఒక రహస్యం ఉంది. అది నేను ఇప్పుడే చెప్తాను. దానికోసం మీరు మరికొంత సమయం వినాల్సి ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమే. ఆ ఒక విషయం ఇంకా సంపూర్తిగా ఉంది. అది ఎంత పెద్దదంటే నేను చెప్పినప్పుడు మీరు ఆశ్చర్యంతో నోరెళ్లబెడతారు. ఇప్పుడు మొదట మీ బాధ గురించి
మాట్లాడుకుందాం. కుంభరాశి వారు తమ బాధను కన్నీళ్లను లోపలే దాచుకోవడం, గంభీరంగా మౌనం వహించడంలో చాలా దిట్ట. మీరు పైకి చాలా బలంగా నవ్వుతూ కనిపిస్తారు, కానీ లోపల మాత్రం పూర్తిగా విరిగిపోయి ఉంటారు. మీరు సమాజం కోసం, ఇతరుల కోసం ప్రతి ఒక్క పని చేస్తారు. మీ స్వార్థాన్ని కూడా చూసుకోరు, కానీ మీ వంతు వచ్చేసరికి అందరూ మాయమైపోతారు. ఈ ప్రపంచంలో నేను ఒంటరిని అయిపోయానని మీకు ఎన్నోసార్లు అనిపించింది. రాత్రిపూట దిండులో ముఖం దాచుకొని ఎన్నిసార్లు వెక్కి వెక్కి ఎడవలేదు. దేవుడా, కేవలం ఒక్కసారి ఎవరైనా నా ముందుకు వచ్చి అసలు నువ్వు ఎలా ఉన్నావు అని అడిగితే చాలు అని మీరు దేవుణ్ణి ఎంతలా అడగలేదు చెప్పండి. మీకు ఇలా అనిపించి ఉంటే అవును మాకు అనిపించింది అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే భగవంతుడి ఆశీస్సులు మాకు లభిస్తున్నాయి అని తప్పకుండా కామెంట్ చేయండి. ఆ పైన ఉన్న దేవుడు ఆ దృశ్యాలని చూశాడు. మీ ప్రతి కన్నీటి చుక్కను, ప్రతి నిట్టూర్పును, మీరు ఒంటరిగా మిగిలిపోయిన ప్రతి ఒక్క క్షణాన్ని ఆయన గమనించాడు. అందుకే ఈ రోజు ఈ వీడియో రూపంలో ఆయన మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారు. కానీ ఒక నిమిషం ఆగండి. మీ శత్రుల గురించి మీరు తెలుసుకోవాల్సిన ఒక చాలా పెద్ద రహస్యం ఉంది. అవును, మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నవారు, మీ వెనుక గోతులు తవ్వుతున్నవారు, మీ నిజాయితీని బలహీనతగా భావించి మిమ్మల్ని కిందకి లాగాలని చూస్తున్న వారి గురించి మీరు ఊహించని ఒక విషయం చెప్తున్నాను. దాని ముందు ఈ వీడియోని ఇప్పుడే ఒకసారి లైక్ చేయండి. ఎందుకంటే ఈ పని మిమ్మల్ని ప్రస్తుతం బ్రహ్మాండంలో ప్రవహిస్తున్న ఆ సంకల్ప శక్తితో కనెక్ట్ చేస్తుంది. అలాగే కామెంట్ సెక్షన్ లో జై కాళీ మాత, నీ శక్తితో మమ్మల్ని ప్రసన్నం చెయ్యి అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా చేయడం మర్చిపోకండి. మీ శత్రుల విషయానికి వస్తే ప్రస్తుతం మీకు వ్యతిరేకంగా ఉన్నవారు, మీకు నష్టం కలిగించాలనుకునే వారు పన్నుతున్న కుట్రలు, వ్యూహాలు చాలా త్వరలోనే అత్యంత ఘోరంగా వారిపైనే రివర్స్ కాబోతున్నాయి. ఎవరైనా ఒకరికి కీడు చేయాలనుకుంటే మొదట్లో వారికి విజయం దక్కినట్టు అంతా సానుకూలంగా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ అకస్మాత్తుగా ఏదో జరిగి అంతా తలకిందులవుతుంది. మీ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. కానీ అన్నిటికంటే పెద్ద షాకింగ్ విషయం ఏమిటంటే మీ జీవితంలో మీకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ఆత్మీయులు మీ క్షేమ సమాచారాలు అడిగే వ్యక్తి అనుకుంటూ తిరిగే ఒక వ్యక్తి లోపల మీ శత్రువుతో చేతులు కలిపాడు. షాక్ అయ్యారా? అవును, నేను ఎరుగుదును. అందుకే ఈ విషయం చెప్పడం అంత అవసరమైనది. కానీ మీరు ఏమాత్రం భయపడకండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న గ్రహాల స్థితి వల్ల చాలా త్వరలోనే ఆ వ్యక్తి యొక్క అసలు ముసుగు అందరి ముందు తొలగిపోతుంది. అది జరిగినప్పుడు ఆ వ్యక్తి ఎలా నేలమట్టం అవుతున్నాడో, మీరు ఎలా పైకి ఎదుగుతారో మీరే చూస్తారు. ఇక మీ ధన విషయానికి వస్తే కుంభరాశి వారికి ప్రస్తుతం ధన పరిస్థితి చాలా సున్నితంగా ఉంటుంది. కొందరి జీవితంలో ఎలా జరుగుతుందంటే డబ్బు చేతికి వస్తుంది, కానీ అసలు నిలవడం లేదు. చేతిలో నుంచి నేలలాగా జారిపోతుంది. దీనికి చాలా బలమైన కారణం కూడా ఉంది. అది జ్యోతిష పరంగాను ఉంది, ఆధ్యాత్మికంగాను ఉంది. నేను మీకు రెండు చెప్తాను. జ్యోతిష కోణంలో చూస్తే ప్రస్తుతం మీ ధనభావంపై మరియు రాశిపై ఉన్న ప్రత్యేక గ్రహాల ప్రభావం వల్ల అది మిమ్మల్ని విపరీతంగా కష్టపడేలా చేస్తుంది, కానీ దానికి తగ్గ ప్రతిఫలాన్ని మాత్రం రానివ్వకుండా అడ్డుకుంటుంది. కానీ అడ్డంకి కేవలం తాత్కాలికం మాత్రమే. దీనికి నేను చెప్పబోయే పరిహారం చాలా సులువైనది. అది విని మీరు ఆశ్చర్యపోతారు. రెండవది, ఆధ్యాత్మిక కోణంలో చూస్తే కొన్నిసార్లు మన జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయంటే మన ఎవరిదైనా హక్కును లాక్కున్నప్పుడు, లేదా మన పితృదేవతలు అనగా పూర్వీకుల అసంతృప్తి పనులు ఏవైనా మిగిలిపోయినప్పుడు, లేదా మన ఇంట్లో పాత బంధాల మధ్య ఉన్న చేతు జ్ఞాపకాలు పెరిగిపోయినప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి. మీ కుటుంబంలో లేదా మీ వంశంలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాకుండా పడి ఉన్న సమస్య ఏదైనా ఉందా? ఒకవేళ ఉంటే కనుక దాని ప్రభావం నేరుగా మీ జేబుపై పడుతుంది. ఇప్పుడే కామెంట్ సెక్షన్ లో ఏమైనా సమస్య ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎవరైతే తమ కుంభరాశి స్నేహితులతో షేర్ చేస్తారో వారి జీవితంలో కూడా ఈ సమాచారం అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద విషయం నేను సాధారణంగా ఎప్పుడు చెప్పని, కానీ ఈ రోజు అనగా రాబోయే 24 గంటల ప్రత్యేకమైన రోజు కాబట్టి చెప్తున్నాను. ప్రస్తుతం విశ్వంలో ఒక అద్భుతమైన శక్తి యాక్టివేట్ గా ఉంది. అది ప్రత్యేకంగా కుంభరాశి వారి కోసమే పనిచేస్తుంది. ఇన్ని కష్టాలు వచ్చినా లొంగిపోని వారికి, మోసపోయినా ఎవరికి కీడు చేయకూడదనే మంచి మనసు ఉన్న వారికి మాత్రమే ఈ శక్తి లభిస్తుంది. మీరు అలాంటి వారేనా? అయితే ఈ రోజు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతుంది. మీరు కలలో కూడా ఊహించని మార్పు అది. కానీ ఇక్కడ ఒక హెచ్చరిక. ఈ హెచ్చరిక చాలా ముఖ్యం. ప్రస్తుతం మీ జీవితంలో ఒక పెద్ద మలుపు రాబోతుంది. అది మిమ్మల్ని 2 దారుల కుండలిలో నిలబెడుతుంది. ఒక దారి చాలా సులభంగా అనిపిస్తుంది, కానీ ముందుకెళ్తే చాలా కష్టంగా మారుతుంది. రెండవ దారి మొదట్లో కష్టంగా అనిపించిన భవిష్యత్తులో మిమ్మల్ని బంగారంలా మెరిపిస్తుంది. ఆ మలుపు ఈ రోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో వస్తుంది. ఒక సంఘటన జరగవచ్చు, ఒక వ్యక్తి కలవవచ్చు, లేదా ఒక మెసేజ్ రావచ్చు. ఆ సమయంలో మీరు చేయవలసింది ఒకటే, ప్రశాంతంగా ఉండడం. అవును, కేవలం ప్రశాంతత. ఆ క్షణంలో ఏది జరిగినా సరే, అది సంతోషమైనా బాధ అయినా సవాలైనా ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే ఆ సమయంలో మిమ్మల్ని ఉసుకొల్పడానికి, మీకు కోపం తెప్పించి నష్టపోయేలా చేయడానికి
జీవితంలోకి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి పైకి మీ మీద చాలా ప్రేమ ఉన్నట్లుగా వస్తాడు, నటిస్తాడు, కానీ అతని మాటల్లో విషం ఉంది. కాబట్టి ఈ రోజు అనగా రాబోయే 24 గంటల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. స్నేహితులారా, ఇప్పటి వరకు మీరు విన్నది కేవలం ప్రారంభం మాత్రమే. అసలు సిసలైన విషయం ఇంకా మిగిలే ఉంది. మీరు ఇక్కడి దాకా వింటున్నారంటే ఈ సందేశం నిజంగా మీకోసమేనని అర్థం. ఎందుకంటే దీనికి అర్హత లేని వారు ఎప్పుడో వీడియోను వదిలేసి వెళ్లిపోతారు, కానీ మీరు ఆగారు. మీ సహనమే చెప్తుంది మిమ్మల్ని దేవుడు ఒక ప్రత్యేక ఉద్దేశంతోనే ఇక్కడికి పంపాడని. ఇప్పుడు నేను మొదట్లో అసంపూర్తిగా వదిలేసిన ఆ 3వ రహస్యం గురించి చెప్తున్నాను. అది మీ జీవితంలోనే అత్యంత ముఖ్యమైన భాగం. అదే మీ ప్రేమ, మీ బంధాలు. మీరు పగలు రాత్రి ఎవరిని గురించి అయితే ఆలోచిస్తారో ఆ విషయం. కానీ దానికి ముందు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కామెంట్ సెక్షన్ లో జై కాళీమాత అని తప్పకుండా రాయండి. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు, మరియు ఎవరైతే దీన్ని అర్థం చేసుకుంటారో వారి జీవితం మారిపోతుంది. ప్రస్తుతం కుంభరాశి వారి ప్రేమ జీవితంలో చాలా విచిత్రమైన పరిస్థితి అయితే నడుస్తుంది. కుంభరాశి వారి బంధాలకు చాలా ప్రారంభిస్తారు, కానీ వారి అంతర్ముఖ స్వభావం వల్ల భావాలను బయట పెట్టలేక లోపలే ఇబ్బంది పడతారు. కొందరి జీవితంలో తాము ఇష్టపడే వ్యక్తి ఉన్నప్పటికీ వారు మీ నిశ్శబ్ద ప్రేమని, మీ లోతైన భావాలను అస్సలు అర్థం చేసుకోవడం లేదు. మీరు మాట్లాడుతుంటే వారు వినడం లేదు, మీరు పడే బాధ వారికి తెలియడం లేదు, మీరు ఏడ్చినా వారు చూడడం లేదు. మరికొందరి బంధాలు విడిపోయే దశకు చేరుకున్నాయి, లేదా ఇప్పటికే విడిపోయి ఆ బాధ మీ గుండెల్లో ఒక బండరాయిలా కూర్చుంది. ఇంకొందరు తమ అర్థం చేసుకునే తోడు కోసం, తమ ఉన్నతమైన ఆలోచనలను పంచుకునే వ్యక్తి కోసం, తమ బాధతో తోడు నిలబడే వ్యక్తి కోసం ఎన్నో ఏళ్లుగా ఒంటరిగా ఎదురు చూస్తూ అలసిపోయారు. ఆ నిరీక్షణ చాలా పొడవైపోయింది. మరి స్నేహితులారా, ఈ 3 వర్గాల వారికి గ్రహాల ప్రస్తుత స్థితి ఒక అద్భుతమైన మార్పును సిద్ధం చేస్తుంది. ఒక కొత్త ఆగమనం, ఒక కొత్త శక్తి మీ మనసులో మళ్లీ ఆశల కిరణాలు చిగురింపజేస్తుంది. కానీ ఇది జరగాలంటే మీరు ఒక పని ఖచ్చితంగా చేయాలి. మీ గుండెల్లో దాచుకున్న పాత బాధలు వదిలేయాలి. మీరు ఏ బాధనైతే ఇప్పటికీ గుండెల్లో అణిచిపెట్టుకుని కూర్చున్నారో అదే మీ కొత్త సంతోషాల దారికి పెద్ద అడ్డంకి. ఎందుకంటే పాత గాయం మాననంత వరకు కొత్త పువ్వు వికసించదు. దేవుడు మీకు ఇంత బాధను ఇచ్చింది మిమ్మల్ని విరగొట్టడానికి కాదు, మిమ్మల్ని ఏమాత్రం అర్హత లేని ఆ పాత జీవితాన్ని మీరు శాశ్వతంగా వదిలేయాలనే. మరి స్నేహితులారా, ఇక మీ కెరియర్, ఉద్యోగ, వ్యాపారాల విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక పెద్ద సంకేతం దాగి ఉంది. మీ రాశి శనిదేవుడు రాశి కావడం వల్ల మీరు సహజంగానే కష్టాన్ని నమ్ముకునే తత్వం ఉన్నవారు. ప్రస్తుతం మీ పనిలో వస్తున్న అడ్డంకులు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న మనుషులు, మీ దారిలో ముళ్లు పరుస్తున్న వారు, వీరంతా మీ శత్రువులు కారు, వీరంతా మీ రక్షకులు. షాక్ అయ్యారా? అవును, నాకు తెలుసు. దేవుడు మీకు ఒక దారిని మూసేశాడు అంటే ఆ దారిలో ముందుకు వెళ్తే మీకు ప్రమాదం ఉందని అర్థం. మీరు ఏ ఉద్యోగం కోసం, ఏ వ్యాపారం కోసం, ఏ అవకాశం కోసం తపిస్తున్నారో బహుశా అది మీకోసం కాదు. అందుకే దేవుడు మిమ్మల్ని అక్కడ ఆపుతున్నాడు. మీకోసం అయినా అంతకంటే పెద్దది, అద్భుతమైనది సిద్ధం చేస్తున్నారు. మీరు కలలో కూడా ఊహించనిది. కానీ ఈ పని చేసే చోట మీ ఎదుగుదలను ఓర్వలేని ఒక వ్యక్తి ఉన్నాడు. మీ వెనుక మీ గురించి చెడుగా మాట్లాడుతున్నాడు. మీ కష్టానికి వచ్చే క్రెడిట్ ను తాను వాడుకుంటూ మీ బాస్ లేదా యజమాని చెవుల్లో మీపై లేనిపోనివి చెప్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసా? ఒకవేళ మీరు అవును ఒక వ్యక్తి ఉన్నాడు అని అనుకుంటే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా అవును ఒక వ్యక్తి ఉన్నాడు జై కాళీమాత అని తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి సందేశాలు నేరుగా మీ జీవితంతో కనెక్ట్ అయ్యేవి కేవలం ఇక్కడే దొరుకుతాయి. ఆ వ్యక్తి ఆటలు త్వరలోనే ముగిసిపోతున్నాయి. ఇది నేను కాదు, గ్రహాలు చెప్తున్నాయి. మీ రాశినాథుడైన శనిదేవుడు న్యాయాధికారి. ఆయన దృష్టి ఇప్పుడు ఆ వ్యక్తిపై పడింది. ఎవరైతే నిర్దోషులకు, కష్టపడే వారికి అన్యాయం చేశారో శనిదేవుడి స్వరాశి అయిన కుంభరాశిపై అయిన ప్రత్యేక కృప ఉండబోతుంది. అందువల్ల న్యాయం మీ పక్షానే జరుగుతుంది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ఇక ఇదంతా మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగం. నేను ఇప్పటిదాకా చెప్పిన విషయం, మీ జీవితంలోకి ఒక సరికొత్త వ్యక్తి రాబోతున్నాడు. అతను మీ భాగ్యాన్ని మార్చే శక్తిని కలిగి ఉన్నాడు. అతను మీ కుటుంబ సభ్యుడు కావచ్చు, పాత స్నేహితుడు కావచ్చు, ఒక అపరిచితుడు కావచ్చు. కానీ అతనితో కలిసినప్పుడు ఎన్నో ఏళ్ల పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది. ఏదో ఒక పాత బంధం ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ కలయిక ఎంత పెద్ద ప్రత్యేకమైన చోట జరగదు. చాలా సాధారణమైన క్షణంలో ఏ రోడ్డు పైనో, దుకాణంలోనో లేదా దేవాలయంలోనో జరగవచ్చు. కానీ ఆ క్షణం మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇందాక నేను చెప్పినట్లుగా ఈ రోజు సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక మీ ఇంటి ముఖద్వారం వద్ద ఒక సాధారణ మట్టి దీపం వెలిగించండి. నాకు లభించేది న్యాయమైన మార్గంలో లభించాలి. నా చెడు కోరే వారికి ఆ చెడు వారికే తిరిగి వెళ్ళాలి అని సంకల్పించండి. ఇది ఏ మంత్ర తంత్రం కాదు, కేవలం ఒక సంకల్పం. ఆ సంకల్పంతో ఎంతో శక్తి ఉంటుంది. మీరు ఈ పరిహారం చేశారా? కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి.
అలాగే మీలాగే ఎవరికైతే ఒక తోడు అవసరమో వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీ ఆర్థిక ఇబ్బందులకు మరొక కారణం ఏమిటంటే కుంభరాశి వారు ఇతరుల బాధలను చూసి త్వరగా కరిగిపోతారు. మీరు మీ దాతృత్వాన్ని, మీ కష్టార్జితాన్ని దానికి ఏమాత్రం తగని ఒక వ్యక్తిపై విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. మీ ఉదారతను వారు వాడుకుంటున్నారు. మీరు పదే పదే సహాయం చేసిన వారు ఎప్పుడు కృతజ్ఞత చూపడం లేదు. ఇది మీ ఆర్థిక స్థితిని బలహీనపరుస్తుంది. ఆ వ్యక్తిని గుర్తించి మీ అదృష్టపు గీత గీయండి. మిమ్మల్ని మీరు కాపాడుకున్నప్పుడే ఇతరులను కాపాడగలరు. ఇప్పుడు ఆ పరమ రహస్యం, దేనికోసమైతే దేవుడు మిమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చాడో ఆ విషయం చెప్పే సమయం వచ్చింది. మీ జీవితాన్ని మార్చే విషయం, కానీ కొద్దిగా ఓపిక పట్టండి. ఇంత పెద్ద విషయం చెప్పేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అవసరం. ఆ జాగ్రత్త మీరు ఈ వీడియో చూడడం ద్వారా చేస్తున్నారు. ఇక్కడ గడిపిన ప్రతి క్షణం ఆ రహస్యానికి ఒక అడుగు. కుంభరాశి స్నేహితులారా, మీరు ఇక్కడ దాకా వచ్చారు, విన్నారు, అనుభూతి చెందారు. ఇప్పుడు ఆ క్షణం వచ్చింది. ఒకసారి గట్టిగా ఊపిరి తీసుకొని, ఎందుకంటే ఇది విన్నాక మీ కళ్ళు చెమర్చుతాయి. స్నేహితులారా, ఈ రోజు మన ప్రధాన విషయం ఏమిటంటే, మీ బాధను చూసి దేవుడు కూడా ఏడ్చాడు. అవును, ఇది పచ్చి నిజం. ఒక మనిషి పదే పదే విరిగిపోతూ మళ్లీ లేస్తూ కష్టాలను ఓర్చుకుంటూ నవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్న జీవితం అతన్ని మళ్లీ మళ్లీ కిందకు నెడుతూ ఉంటే ఆ పైన ఉన్న దేవుడి మనసు కూడా కరుగుతుంది. ఆ కరుణ, ఆ దయ, ఆ శక్తే మీ జీవితాన్ని మార్చబోతుంది. స్నేహితులారా, ఈ భూమి పైన ఉన్న కోట్లాది మందిలో దేవుడు మిమ్మల్ని ఎందుకు ఎంచుకున్నాడో తెలుసా? మీరు అత్యంత ధనవంతులను, బలవంతులను కాదు, ఎంతటి బాధలో ఉన్నా సమాజం గురించి, ఇతరుల గురించి ఆలోచించే నిస్వార్థ గుణం మీలో ఉంది కాబట్టి. మీరు స్వయంగా కష్టాల్లో ఉంటూ కూడా ఇతరులకు సహాయం చేశారు. మీరు ఏడుస్తూ కూడా ఇతరుల కన్నీళ్లు తుడిచారు. మీరు ఆకలితో ఉంటూ ఇతరులకు అన్నం పెట్టారు. ఇదంతా పైవాడు లెక్క రాసి పెట్టుకున్నాడు. ఇప్పుడు దానికి లెక్క సరిచేసే సమయం వచ్చింది. మీ జీవితంలో వచ్చిన బాధ దేవుడికి మీపై కోపం ఉండి రాలేదు. మిమ్మల్ని ఒక కొందనపు బంగారంలో తీర్చిదిద్దడానికి వచ్చింది. అగ్నిలో కాల్చిన బంగారమే శుద్ధమవుతుంది. అలాగే మీరు ఆ బాధలో అగ్నిలో కాలి ఇప్పుడు శుద్ధులయ్యారు. మీరు దేనికైతే అర్హులో అది మీకు లభించబోతుంది. ఇప్పుడే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో జై కాళీమాత అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి చేర్చండి. ఇక పెద్ద భవిష్యవాణి, ప్రస్తుతం ఆకాశంలో ఏర్పడుతున్న గ్రహాల అనుకూలత ఈ రాబోయే 24 గంటల్లో శని, గురుగ్రహాల బలమైన గమనం వల్ల ఒక మహా పరివర్తన యోగం ఏర్పడుతుంది. ఇది నేరుగా మీ రాశిని, మీ భాగ్యస్థానాన్ని ప్రభావితం చేస్తుంది. మీ భాగ్య చక్రం ఇప్పుడు పైకి తిరుగుతుంది. కానీ ఒకే ఒక షరతు, కుంభరాశి వారు సహజంగానే మనసులో విషయాలను చాలా కాలం దాచుకుంటారు. బాధను ద్వేషంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. మీ మనసులో ఎవరిపైనైనా ఉన్న ఆ కక్ష, కార్పణ్యం, కోపాన్ని, ద్వేషాన్ని ఇప్పుడే వదిలేయండి. ఎవరైతే మీకు అన్యాయం చేశారో వారి గురించి చెడు కోరుకోకండి. వారిని మనస్ఫూర్తిగా క్షమించేయండి. వారికి శిక్ష వేసే బాధ్యత దేవుడిది, మీది కాదు. శనిదేవుడు సర్వము చూస్తున్నాడు. మీరు క్షమించినప్పుడు మీ గుండెల్లోని పెద్ద బరువు దిగిపోతుంది. మీరు క్షమించడానికి సిద్ధంగా ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అంతా భగవంతుడే చూసుకుంటాడు అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. త్వరలోనే మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. మూసుకుపోయిన తలుపులు తెరుచుకుంటాయి. ఒక చిన్న అవకాశం రూపంలో, ఒక చిన్న భేటీ రూపంలో ఈ మార్పు వస్తుంది. దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే పెద్ద వృక్షాలు కూడా ఒక చిన్న విత్తనం నుంచే మొదలవుతుంది. మీ జీవితంలోకి రాబోయే ఆ కొత్త వ్యక్తి మీకంటే వయసులో పెద్ద లేదా చిన్న కావచ్చు, వేరే రంగానికి చెందినవాడు కావచ్చు. అతని మీ బాధను ఏ మాత్రం జడ్జ్ చేయకుండా వింటాడు. కానీ అదే సమయంలో మీతో నటిస్తూ మీ నమ్మకాన్ని సొమ్ము చేసుకునే మరొక నకిలీ వ్యక్తి కూడా వస్తాడు. నిజమైన వ్యక్తి మీ నుండి ఏమీ ఆశించడు. నకిలీ వ్యక్తికి ఎప్పుడు మీ నుండి ఏదో ఒకటి కావాలని ఉంటుంది. వారి ముఖంలో ఒక వింతైన బేజారుతనం కనిపిస్తుంది. వారిని జాగ్రత్తగా గమనించండి. స్నేహితులారా, ఒక రోజు మీరు ఉదయం లేవగానే ఇన్ని రోజులు మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేసిన సమస్యలన్నీ అకస్మాత్తుగా మాయమైపోవడం మీరే చూస్తారు. అది కల కాదు, నిజం. ఆ రోజు మీకు సమాధానం దొరుకుతుంది. చీకటిని చూడని వాడికి వెలుగు విలువ తెలియదు. బాధను రుచి చూడని వాడికి సంతోషం విలువ తెలియదని మీరు ఇప్పుడు ఆ రెండింటిని చూసి పరిపూర్ణ వ్యక్తిగా అవుతారు. కానీ ఆ రోజు వచ్చాక మీరు ఒక ప్రయాణం చేయాలి. ఎలాంటి స్వార్థం, హంగు, ఆర్భాటం లేకుండా ఒక నిరుపేదకు లేదా అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలి. ఎందుకంటే బాధ విలువ తెలిసిన వాడే నిజమైన సహాయకుడు కాగలడు. మరి స్నేహితులారా, మీ పితృదేవతలు అనగా పూర్వీకుల ఆశీస్సులు ప్రస్తుతం మీపై పూర్తిగా ఉన్నాయి. వారు మీకు అదృశ్య శక్తిగా తోడుంటూ మీ దారిలో ఉన్న ముళ్లను తొలగిస్తున్నారు, శత్రులను తొలగిస్తున్నారు. కాబట్టి దేవాలయానికి వెళ్ళినప్పుడు మీ పూర్వీకులను కూడా తలుచుకొని ఒక దీపం వెలిగించండి. మీ జీవితంలో ఎవరు ఊహించని ఒక అద్భుతమైన అనుకోని సంఘటన జరగబోతుంది. అది మీ కుటుంబ
కుటుంబ జీవితాన్ని మార్చేస్తుంది. గ్రహాలు అబద్ధం చెప్పవు, నక్షత్రాలు తప్పుదోవ పట్టించవు. విశ్వాన్ని నడిపించేది శక్తి. ఎప్పుడు అన్యాయం చేయదు. మీరు దేన్నైతే విత్తుతారో ఆ పంటనే కోస్తారు. సమయం వచ్చింది, మీ కష్టానికి ఫలితం బాధకు బదులుగా సంతోషం రాబోతుంది. ఈ రోజు నుండి మీ బాధను బలహీనత అనుకోకండి, దాన్ని మీ బలంగా మార్చుకోండి. మిమ్మల్ని కిందకి లాగాలని చూసేవారిని పట్టించుకోకండి, ఎందుకంటే మీరు పైకి ఎదుగుతారనే భయంతోనే వారు అలా చేస్తున్నారు. దేవుడు మీ ప్రతి కన్నిటిని లెక్కించారు. కొద్దిగా ఓపిక పట్టండి, కొద్దిగా నమ్మకం ఉంచండి. వచ్చే కాలం ఎంత అందంగా ఉంటుందంటే పోయిన గతం గుర్తుకు కూడా రాదు. ఈ అద్భుతమైన సందేశాన్ని ఇప్పుడే కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మరియు స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. దుర్గామాత కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి స్నేహితులారా, అందరికీ ధన్యవాదాలు.